బ్రౌన్ రైస్ అనేసరికి చాలామంది అదేదో వెయిట్ లాస్ కోసమో లేకపోతే హెల్త్ బాగాలేని వాళ్ళు షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ తినేది అనుకుంటారు. కానీ బ్రౌన్ రైస్ అనేది మంచి ఫైబర్ అనమాట. సో చేసుకోవడం తెలిసిందనుకోండి, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు బ్రౌన్ రైస్ కిచిడి రెసిపీ లాస్ట్ వరకు ఉండండి. సూపర్ టేస్టీ రెసిపీ. మీరు ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి ఎలా ఉందో. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. కూరగాయలు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మష్రూమ్ వేసుకోవచ్చు, బేబీ కార్న్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు. అలా మనం ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు. ఆనియన్స్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, టమోటోలు ఈ కూరగాయలన్నీ వేసుకున్నాక మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ ఏం చేస్తుందంటే ఫైబర్ ఇంటేక్ని పెంచుతుంది. మనం ఒకే రోజులో ఇన్ని కూరగాయలు తినం కదా. సో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా చేసుకున్నారనుకోండి, అసలు వైట్ రైస్ కంటే కూడా టేస్టీగా ఉంటుంది బ్రౌన్ రైస్ అనేది. ఉప్పు, కారము, పసుపు, అంతకుమించి ఏం వేయట్లేదు. అవి వేసి బాగా మగ్గనివ్వాలి. కూరగాయలు మగ్గిన తర్వాత పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ బ్రౌన్ రైస్. ఎప్పుడైనా బ్రౌన్ రైస్ అనేది 3 నుంచి 4 గంటలు నానితే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే బ్రౌన్ రైస్ ఇష్టపడరు చాలామంది. వాటర్ వచ్చేసి 1కి 3 కానీ 4 కానీ పడుతుంది. అలా వేసుకొని మంచిగా ఉడకనిచ్చి మెత్తగా ఉడకనిస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు బిర్యానీని కూడా మర్చిపోతారు.